చూడొచ్చండి. ఇది ప్రతి బుధవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పొంగనూరులో జరుగుతున్న పరుస అండి. ఇది 3వ వారం పరుస. చూడొచ్చండి, ఇది ప్రతి బుధవారం జరుగుతుంటుంది ఇక్కడ పరుస అండి. ఇది 3వ వారం పరుస. చూడొచ్చు, బాగానే చేరున్నాయి ఆవులు అయితే. చూడొచ్చు, అడుగుదాం వాళ్ళ మాటల్లోనే రేట్లు అనేది అడుగుదాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడొచ్చండి, మంచి మంచి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే వచ్చాయి. ఇది 3వ వారము, ఇంకొక వారమే ఉంటుందండి ఇక్కడ పరుస. మళ్ళా నెక్స్ట్ అక్కడ మార్కెట్ యార్డ్లో సంత జరుగుతుంది. 5వ తేదీ లాస్ట్ ఇక్కడ, 5వ తేదీ లాస్ట్ ఇక్కడ పరుస. రేపు నెల 5వ తేదీ లాస్ట్ పరుస. చూడొచ్చు, ఇక్కడైతే అన్ని ఆవులు మిక్స్ అయి ఉన్నాయి. ఈ సంత వచ్చి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పుంగనూరు. ఈ జెర్సీ ఆవు అన్నోళ్ళు బయట నుంచి వచ్చి కొన్నారండి. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చి కొన్నారన్నా? పికింవారిపల్లి. ఎక్కడన్నా ఇది ఎక్కడ వస్తుంది? చొక్కాన్లపల్లి దగ్గర. ఈ జెర్సీ ఆవును అన్నోళ్ళు చొక్కాన్లపల్లి అంటే పొంగనూరు పక్కల చొక్కాన్లపల్లి నుంచి వచ్చి తీయడం జరిగిందండి. ఈ జెర్సీ ఆవు 3వ ఈత ఆవు. అన్నోళ్ళు అయితే 70,000గా అయితే తీసాము అన్నారు. పూట మీద 10 లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్పారంట. 3వ ఈత ఈనడానికి వారం 10 రోజులు అయితే పడుతుంది అన్నారు. చూడొచ్చు, అన్నోళ్ళు అక్కడైతే కూర్చున్నారు. 65 నుంచి 70,000 మధ్యలో అయితే పడి ఉండొచ్చండి. అన్న అయితే 70,000 అని చెప్పడం జరిగింది. ఈనడానికి ఒక వారం 10 రోజుల్లో అయితే ఈనేస్తుంది అన్నారు. జెర్సీ ఆవు 3వ ఈత ఆవు. కొన్నారు అన్నోళ్ళు, అక్కడ ఉన్నారు, వాళ్ళు కొన్నారు. పూట మీద 10 లీటర్లు పాలు ఇస్తుంది అని చెప్పారంట అన్నోళ్ళు అయితే. ఈ 2 హెచ్ఎఫ్ ఆవులు షాదీ కన్నోళ్ళు అవి. అన్న, రేట్ ఏం చెప్తున్నారు షాదీ కన్నా? 2 జత 2,20 చెప్తున్నా. అన్న అయితే 2,20,000 చెప్తున్నారు. 6 పళ్ళతో అయితే ఉన్నాయండి. 2 6 పళ్ళతో ఉన్నాయి. నిన్నైతే ఈయన్నాయి అన్నారు. 2 నిన్న, ఒక పై దూడ, ఒక ఆడలేగా, ఒక మగలేగా అన్నారండి. 2 పూట మీద ఎన్ని వచ్చిన పాలు? 12-13 లీటర్లు. ఒక ఆవు 12-13 లీటర్లు అయితే ఇస్తుంది అన్నారు. ఇది ప్యూర్ హెచ్ఎఫ్ అంటే వైట్ కలర్ అండి. హెచ్ఎఫ్లో వైట్ కలరు. ఇక్కడ వచ్చి కొద్దిగా క్రాసు, హెచ్ఎఫ్లో క్రాసు. 2 పెద్ద రకం ఆవులండి. అన్న 2,20,000 అయితే చెప్పినారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చండి, ఆ 2 ఇది దూడలండి. ఆడలేగ ఒకటి, మగలేగ ఒకటి. చూడొచ్చు, అన్నని నెంబర్ అడుగుదాం. 2 12-13 లీటర్లు అయితే పాలిస్తాయి అంటున్నారు పూట మీద. చూడొచ్చండి, సైడ్ షాదీకన్నా నెంబర్ చెప్పండి. 900063 అన్నది డైరీ ఫామ్ కూడా ఉందండి. ఇక్కడ వ్యాపారం జరుగుతుంది. అన్న అయితే 56,000గా చెప్తున్నారు. ఇది 3వ ఈత ఆవు. కడలైతే వచ్చింది. పూట మీద 8 లీటర్లు అయితే పాలిస్తుంది అన్నారు. 3 ఆవు లేదా 4వ ఈత ఆవు ఉండొచ్చండి. 3వ ఈత ఆవు అన్నారు అన్న అయితే. ఈనడానికి ఒక 10-15 రోజులు అయితే ఉంది. 8 లీటర్లు అయితే పాలిస్తుంది అన్నారు. అక్కడ వ్యాపారం అయితే జరుగుతుంది. అన్న అయితే 53-54,000 అయితే చెప్తున్నారు. అడిగే వాళ్ళు 50 లోపల అడుగుతున్నారు. 50 లోపల చెప్పమంటున్నారు. అన్నోళ్ళు అయితే 50 పైన అయితే అయిపోతుంది అంటున్నారు. చూడొచ్చండి, అక్కడైతే సన్నులు అయితే చెక్ చేస్తున్నారు. రమ్ములంతా బాగున్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నారు. 50 లోపల అయిపోవచ్చు అంటున్నారండి అక్కడైతే.
చంద్ర అన్నోళ్ళది ఈ హెచ్ఎఫ్ ఆవులు 2 ఉన్నాయి. ఈ హెచ్ఎఫ్ ఆవు అయితే 3వ ఈత ఆవు కడలైతే వచ్చింది అన్నారు. నా ఈనేదానికి ఎన్ని రోజులు ఉంటుంది చంద్రన్న? 15 రోజులు అయితే ఉంది ఈనడానికి అన్నారు. సో మచ్చలు అయితే ఉన్నాయండి. ఇది పాల మచ్చలు, పూట మీద 10 లీటర్లు పాలు ఇచ్చింది. చూడొచ్చండి, పూట మీద 10 లీటర్లు అయితే ఇచ్చింది పాలు అంటున్నారు. ఈనడానికి ఒక 15 రోజులు అయితే పట్టొచ్చు, 15-20 రోజులు. వ్యాపారం ఏం చెప్తున్నారన్నా? 86,000 అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అన్న ఫోన్ నెంబర్ చెప్తారా? 9491605122. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారండి, వ్యాపారం చేస్తుంటారు అన్న వాళ్ళు అయితే. ఇంకా పొదుగు అయితే చేయాల్సి ఉంది. ఈ హెచ్ఎఫ్ ఆవు చిన్న అన్నోళ్ళది. నా ఎన్నో ఈత చిన్న? 3వ ఈత కడలు అయితే వచ్చింది. 3వ ఈత ఆవు. ఈనేదానికి ఎన్ని రోజులు ఉందా? వారంలో ఈనేస్తుంది. వారంలో అయితే ఈనేస్తుందండి. చూడొచ్చు. నా వినోదన్ పాలు ఎన్ని వచ్చిన పొట్టు మీద? 10 పైన వస్తుంది. 10 లీటర్లు అయితే వస్తుంది అంటున్నారు అన్న అయితే. రేట్ ఏం చెప్తాను వచ్చిన? 87,000. 77,000 అండి. దాదాపు ఎక్కువ అయితే దీంట్లో బార్గెన్ ఉండకపోవచ్చు, అంటే వ్యాపారం ఉండకపోవచ్చు ఎక్కువ. 77,000 దాదాపు దగ్గర ఫైనల్ రేటేనండి. కొద్దిపాటు అటు ఇటు ఉండొచ్చు. అన్న ఫోన్ నెంబర్ చెప్తారా? 8639364981 అండి. అన్నోళ్ళు కూడా ప్రతి వారం వరుసకు కావచ్చు, సొంతకు కావచ్చు వస్తుంటారు. హలో బ్లాక్ ఆవు. ఈ ఆవు అయితే ఎన్నో ఈత వినోదన? 3వ ఈత కడలు వచ్చింది. ఇదే దానికి ఎన్ని రోజులు ఉంటుంది? 10 రోజులు ఉంటుంది. 10 రోజులు అయితే ఉంటుంది అనడానికి. చూడొచ్చండి హలో బ్లాక్ ఆవు. రేట్ ఏం చెప్తున్నారు? 75 చెప్తుంది. రేట్ అయితే 75,000 అయితే చెప్తున్నారు వినోద్ అన్నది. చూడొచ్చండి కడలు అయితే వచ్చింది. పాలు ఎన్ని వచ్చింది? 9-10. పూట మీద 9-10 అయితే ఇస్తుంది అంటున్నారు. అది వినోద్ అన్నదేనండి. ఈ హోలిస్టన్ అలో బ్లాక్ కూడా వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఇది మంచి సైజు హెచ్ఎఫ్ ఆవు. ఇది 2వ ఈత ఆవు. కొత్త కడలు అయితే వచ్చింది అన్నారు. ఇంకా ఒక 20 రోజులు 25 రోజులు నెల లోపల అయితే పట్టొచ్చండి ఈయడానికి. అన్న అయితే ₹1,00,000 చెప్తున్నారు. ₹1,00,000 అయితే చెప్తున్నారు. 1-10. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. నా ఫోన్ నెంబర్ చెప్తారా? 9052557526759595 అండి. అన్నది 1,10,000 చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. పూట మీద 12 అయితే ఇచ్చింది అంటున్నారు. పెద్ద రకం ఆవు. అక్కడ వ్యాపారం జరుగుతుందండి. అక్కడ చెప్పిన రేట్లయితే ఫైనల్గా ఉండవండి. వ్యాపారం చేసేదాన్ని బట్టి తగ్గచ్చు. చూడొచ్చు. ఈ హెచ్ఎఫ్ ఆవు అన్నోళ్ళది. నా మీ పేరు? భరత్ అన్న. హరన్నాడు. చూడొచ్చండి భరత్. ఈయన ప్రతి వారం సంతకు వస్తుంటారు. పరుస అండి ఇది. సంతకు పరుసకు రెండుటికి వస్తుంటారు. ఎన్నో ఈతనా ఇది? 2వ ఈత. కొత్త కడలు అయితే వచ్చింది. ఈయన దానికి ఎన్ని రోజులు ఉంటుంది? వారం 10 రోజులు అయితే పడుతుంది. చూడొచ్చు తీగ అయితే వేస్తుంది. నా పూట మీద పాలు 10 అయితే ఇస్తుంది. పూట మీద అయితే 10 లీటర్ల పాలు అయితే ఇస్తుంది అన్నారండి. 10-15 రోజులు అయితే పట్టొచ్చు దానికి. భరత్ అన్న రేట్ ఏం చెప్తున్నారు? 94 అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. సంఖ్యంగా బాగా వస్తుంది.
చూడొచ్చండి. నా ఫోన్ నెంబర్ చెప్తారా మీదే? 901431313117 అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారండి. చూడొచ్చు 94గా చెప్పారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. మీదే ఊరినా? బీ కొత్తకోట నుంచి ఆవులు అయితే వేసుకొచ్చారండి. ఈ జెర్సీ ఆవు అయితే అన్న అయితే 56,000గా అయితే చెప్తున్నారు. కళ్ళు వచ్చింది, 3వ ఈతావు. ఈనడానికి వారం రోజులు అయితే పడుతుంది అన్నారు. 7-8 లీటర్లు అయితే పాలు ఇస్తుంది అన్నారు. చూడొచ్చండి, ఈ వారంలో అయితే ఈనేయచ్చు. చూడొచ్చు అక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. పలసలో అలా చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. రేట్ అనేది మనం వ్యాపారం చేస్తే తగ్గుతాయండి రేట్లు. అన్న చెప్పిన రేట్లు అయితే ఫైనల్ కాదు. చూడొచ్చు అక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. డబల్ 949560174 అన్న కూడా అప్పుడప్పుడు వస్తుంటారండి సంతలకు, పరసలకు. ఇది జెర్సీలో పెద్ద రకం ఆవు. అన్నోళ్ళు కొన్నారు. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రగిరి దర్శి నుంచి వచ్చుకున్నారండి. చూడొచ్చు తెలంగాణ అన్న, ప్రకాశం డిస్టిక్. ఓకే ఓకే ఓకే, ప్రకాశం డిస్టిక్ దర్శి చంద్రగిరి అండి. అన్న ఇది ఎంత పడ్డదన్న? ఈ జెర్సీ 76 పడింది. పళ్ళు అయితే కడలు వచ్చి ఉండొచ్చు. దూడనైతే ఈయనుంది. ఏ దూడ అన్నది? పై దూడ, ఆడలేకండి. చూడొచ్చు కడలు వచ్చింది. ఈయనైతే ఒక వారం 10 రోజులు అయితే ఉంటుంది. పాలు ఎంత ఇవ్వచ్చు అని చెప్పారా? చూడలే, వాళ్ళు ఏం చెప్పారన్న? 10 అన్నారు, 10 అన్నారు అంతే. వాళ్ళు చెప్పింది ఒక రేట్ అండి. అంటే వాళ్ళు చెప్పిన పాలు ఒక రకంగా ఉంటారు, ఈడ వేసుకుంటే పాలు ఒక రకంగా ఉంటాయి. ఇది మనమేనా కొన్నాం? చూడొచ్చండి, ఇది కూడా అన్నం లేకున్నారు. ఇది ఎన్నో ఈతావు అని చెప్పారన్నా? ఇది 3వ ఈతావే. చూడొచ్చు 3వ ఈతావే. ఈనిందా ఈనాలు సూటిది. చూస్తుంటే ఒక 10 రోజుల్లో అయితే వినడానికి రెడీగా ఉందండి. నా ఇది ఎంత పడ్డదన్న? 76 పడింది. ఫైనల్గా 76. అక్కడ చెప్పిన రేటు వేరే ఉంటుంది, ఇచ్చే రేటు వేరే ఉంటుందండి. ఒక అందాజుగా వాళ్ళు ఏం చెప్పారన్న? పాలు అది 10 చెప్తారు, కొద్దిగా అటు ఇటు రావచ్చండి వీళ్ళు వేసుకునే రేటు. ఇంకా ఏవి కొన్నారన్న? ఒక 7-8 ఆవులు అయితే కొన్నారు. 8 కొన్నారు. 8 ఆవులు అయితే కొన్నారండి అన్నోళ్ళు. ఇక్కడ పుంగనూరు పరుసలో ఇవి 3, ఇక్కడ పడుకున్నది ఇవి 2 అన్నీ కొన్నారండి అన్నోళ్ళు. అన్న మీకు ఎలా అనిపించింది అన్న పరుసలు? పర్వాలేదు. అనపర్తి అన్నోళ్ళకి, వనపర్తి అన్నోళ్ళకి, మహబూబ్ నగర్ డిస్టిక్. ఈ హెచ్ఎఫ్ అయితే 80,000కి అయితే కొన్నారు. ఇది 3వ ఈత కన్నా, 3వ ఈత. వాళ్ళు 10 పైన అయితే ఇవ్వచ్చండి. చూడొచ్చు ఇది కూడా ఇది నేహిందన్న. ఇంకోటి వైట్, ఈ వైట్ 2 కలిపి 1,80,000. 1,85,000తో అయితే ఈ జత ఆవులను అయితే కొన్నారు. ఈ జత అయితే 2 అయితే ఈనడం జరిగింది. 10+ పాలు అయితే ఇస్తాయి. చూడొచ్చండి ఎన్నోళ్ళు అయితే 10 లీటర్ల పైన ఇచ్చే ఆవులను అయితే కొనడం జరిగింది. అన్న మీ నెంబర్ చెప్తారేమో? నెంబర్ 912454 అండి. అన్న అయితే పొంగనూరు సంతలో కావచ్చు, పర్సులో కావచ్చు ఆవులు అయితే తీసిస్తుంటారండి అన్న. అక్కడ రెడ్డి గారికి అయితే తీసి ఇవ్వడం జరిగింది. రైతులు వనపర్తి నుంచి రావడం జరిగింది. ఇక్కడ పొంగనూరు పర్సులో కొనడం జరిగిందండి. మంచి రేట్లు అయితే పడ్డాయి కదండి. ఇక్కడ రేట్లు అయితే పర్వాలేదు అనిపించింది.